అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, జిల్లా పరిశీలకులు అజయ్ అన్న, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రఘురామ్ రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సుధమ్మ గారికి, నియోజకవర్గ సమన్వయకర్తలు నరేంద్ర రామాంజల్ రెడ్డి గారికి, అదేవిధంగా రామ్ సుబ్బారెడ్డి గారికి, అంజద్ భాయ్కి, సీనియర్ నాయకులు అదేవిధంగా రఘురామరెడ్డి గారికి, తిరుపాలరెడ్డి గారికి, ఈ వేదిక ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారికి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారికి, మరీ ముఖ్యంగా జిల్లాలో ఈ సమావేశంలో పాల్గొంటున్న జిల్లా కమిటీ సభ్యులకు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులకు, జిల్లాలోని అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను సవినయంగా. మన జిల్లా కమిటీకి సంబంధించి ఇది తొలి సమావేశం. ఈ సమావేశంలో మొట్టమొదటగా మన జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు చాలా చక్కగా, చాలా కూలంకుషంగా అసలు జిల్లా కోర్ కమిటీ బాధ్యత ఏంటి, జిల్లా కమిటీ బాధ్యత ఏంటి, నియోజకవర్గ కమిటీ బాధ్యత ఏంటి, మండల కమిటీ బాధ్యత ఏంటి, గ్రామ కమిటీ బాధ్యత ఏంటి, ఎప్పుడెప్పుడు వీళ్ళు సమావేశం కావాలా, నెలకొకసారా, 3 నెలలకు ఒకసారా, ఇవన్నీ కూడా మన జిల్లా అధ్యక్షులు చాలా చక్కగా మనందరికీ వివరించడం జరిగింది. నిజంగా దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలోలా కాకుండా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్టీ నిర్మాణం పట్ల ఎప్పుడూ లేనంత శ్రద్ధ మన పార్టీ చూపిస్తూ ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోమని మనవి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీక్వెంట్గా జిల్లా అధ్యక్షులతో, పరిశీలకులతో, పిఏసీ మెంబర్స్తో ప్రతి ఒక్కరితో ఫ్రీక్వెంట్గా మీట్ అవుతూ ఉన్నారు. మీట్ అయి నిర్దేశం చేస్తూ ఉన్నారు. ఏ రకంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ ఏ రకంగా పటిష్టంగా తయారవ్వాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ మనము గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పార్టీ నిర్మాణాన్ని జిల్లా బాడీని మనం పూర్తి చేసుకున్నాం. అంటే విలేజ్ లెవెల్ నుంచి జిల్లా లెవెల్ వరకు. మరి ఇకపై పీరియాడికల్గా నెలకొకసారి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా గ్రామ స్థాయిలో, 3 నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో మీట్ అయి ఈ మాదిరి సమస్యలన్నీ కూడా డిస్కస్ చేసుకొని నిజంగా దీని వలన ఒక బాండింగ్ కూడా ఏర్పడుతుంది సమన్వయకర్తకు, అదేవిధంగా మాకు జిల్లా అధ్యక్షులకు, అందరికీ కార్యకర్తలతో, ఆ గ్రామ కమిటీతో, మండల కమిటీతో బాండింగ్ కూడా ఏర్పడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్ని కార్యకర్తలను మరింత బలోపేతం చేసేదానికి కూడా చక్కగా దోహదపడతాయి ఈ సమావేశాలనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. నిజంగా కార్యకర్తలు ఈ సంవత్సర కాలంలో ఎంత నలిగిపోయినారంటే, ముఖ్యంగా పోలీస్ హరాస్మెంట్ ఒకటి, మన పెండింగ్ బిల్లుల వలన మనకు ఒక రకంగా చూస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఈ సంవత్సర కాలం మనం చూస్తే కనుక అవమానాలు, భరించలేని అవమానాలు మనం చూసినాం ఈ సంవత్సర కాలంలో. ఏ లెవెల్లో అవమానాలు, ఏ లెవెల్లో హరాస్మెంట్ అంటే, ఇవాళ నేను ఇక్కడికి రాకముందు కూడా జువెనైల్ హోమ్కి వెళ్ళొచ్చా, చిల్డ్రన్స్ హోమ్ అంటే అక్కడ అంటే పిల్లలకు సంబంధించిన జైలు. తోరణాలు పీకి ఎవరినో హత్యాయత్నం చేసినారని ఒక తప్పుడు కేసు పెట్టి 3 పిల్లలను, 15 ఏళ్ళు 14 ఏళ్ళ వయసు ఉండే పిల్లలను 3 జైల్లో వేయడం జరిగింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే నిజంగా పోలీసులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి ఈ మాదిరి పిల్లలు కూడా, చదువుకునే పిల్లలు కూడా ఏ తప్పు చేయకుండా ఈ మాదిరి జైలులో వేస్తూ ఉన్నారంటే నిజంగా ఏ స్థాయిలో వీళ్ళ హరాస్మెంట్ చేస్తూ ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని మనవి చేస్తూ ఉన్నా. వీళ్ళందరి టార్గెట్ ఒకటే, ఎందుకు ఈ స్థాయిలో హరాస్మెంట్ చేస్తారంటే, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు, గ్రామాల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తల వరకు పోలీసులను అడ్డు పెట్టుకొని ఎందుకు ఈ హరాస్మెంట్ చేస్తూ ఉన్నారంటే, రాబోయే స్థానిక సంస్థల్లో మన పార్టీ క్యాడర్ను భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ హరాస్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం సంయమనంగా ఉండాలా, ఓర్పుగా ఉండాలా, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం.
జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో తను మాట్లాడుతూ అనేక సమావేశాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. కార్యకర్తలు నా కోసం, పార్టీ కోసం ఎన్ని అవమానాలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తే మనసు కలిచివేస్తూ ఉంది, బాధేస్తూ ఉంది. ఈసారి మాత్రం తప్పకుండా ఒక నాయకుడు కార్యకర్తల కోసం నిలబడితే ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారంటే ఏ స్థాయిలో ఆయన హృదయం కదిలిందో ఒకసారి అర్థం చేసుకోమని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నా. తప్పకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా ఊరికే మాట్లాడే వ్యక్తి కాదు, ఊరికే మాట్లాడే నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడాడంటే దాని మీద నిలబడే నైజమున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా రాబోయే నెక్స్ట్ టర్మ్ జగనన్న 2.0లో తప్పకుండా కార్యకర్తలు, ప్రజలు రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా ఈరోజు బాధపడిన కార్యకర్త, అవమానం పొందిన ప్రతి కార్యకర్తను కూడా ఇక్కడున్న నియోజకవర్గ సమన్వయకర్తలము, నేను, జిల్లా అధ్యక్షుడు అందరం కూడా మీ అందరి సమస్యలను కూడా మా భుజాన వేసుకొని మేము తప్పకుండా అవన్నీ పరిష్కరిస్తామని చెప్పి కూడా మీ అందరికీ పేరున తెలియజేస్తూ ఈ తొలి జిల్లా సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నియోజకవర్గ సమావేశాల్లో మళ్ళీ మీ అందరినీ కలుస్తామని చెప్పి కూడా మీ అందరికీ పేరున తెలియజేస్తూ ముగిస్తున్నా. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. మీరందరూ కూడా పాల్గొన్న దానికి ప్రతి ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు జేబులో బుక్ పెట్టుకొని మరి ఎవరైతే వాళ్ళకి అధికారులు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో మరి గతంలో మనము 2000 పార్టీ ఉత్సాహంగా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మరి ఆ అయిపోయింది కాబట్టి మరి ఈ రోజు ఒక సంవత్సరం కాలంలో మనం చూసాం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా మరొకసారి మనము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రాబో రోజులు మరి మన కార్యకర్తల రోజులని కూడా చెప్పడం మా నాయకుడు శివయ్య జగన్మోహన్ గారు చెప్పారు. 2O అంటే అది కార్యకర్తల పరిపాలన అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కార్యకర్తలే హీరోలుగా ఉంటారు, కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా మరి తెలుగులో కొత్తగా ఎవరైనా కలుసుకునే కార్యక్రమం ఎవరైనా మిస్ అయిపోయింటే వైఎస్ఆర్ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి అందరికీ కూడా సంవత్సర పాలనలో పూర్తి చేసుకున్న తర్వాత ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అందజేయకుండా ఒక హామీ మాత్రమే మొన్న 2వ సంవత్సరం అడుగు పెట్టడం ప్లాన్ చేసి అన్ని హామీలు ఇచ్చేసినారు అని చెప్పి చెప్పడం కానీ కూటమి ప్రభుత్వం అనేది ఇచ్చిందని చెప్పేసి దయచేసి అందరికీ తెలిసిందే. రాష్ట్రపతి ర్యాలీలు మరిన్ని పోరాటాలు చేయాల్సిన ఖచ్చితంగా అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీ ఒమ్ము చేస్తాను. ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ కూటమి పార్టీ ఖచ్చితంగా ప్రజలను ఆ మోసం జరగకుండా ప్రజల పక్షాన్ని ఇచ్చే దాంట్లో మనం మన పాత్రను ఖచ్చితంగా వహించాలి అని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మన దీక్ష నవరపసారి చేసింది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇది జగనన్న పిలిపించడానికి కాదు, ఇది మన పార్టీ, ఇది మనది. మనం అదేవిధంగా వేదికలు అలంకరించిన తిరుపతి రెడ్డి సార్ గారికి, రామ్ సుబ్బారెడ్డి గారికి, కమిటీ మెంబర్స్ మరియు మండల పార్టీ ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ గారికి నేను చెప్తున్నా, మనం 19 నుంచి 24 వరకు కూడా కార్యకర్తలు చాలా